12 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించి ఉన్నత స్థాయిలో నామాపూర్ ఆదర్శ పాఠశాల నిలిపిందని కళాశాల ప్రిన్సిపల్ నరసింహరాజు అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో 12వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ చిట్టంపల్లి నరసింహరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ నిమ్మరాజిరెడ్డి హాజరయ్యారు. వారిని అధ్యాపక బృందం శాలువాతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చిట్టంపల్లి నరసింహరాజు మాట్లాడుతూ నామాపూర్ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించామని, గత 12 సంవత్సరాల వార్షికోత్సవాల్లో కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీసి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ట్రిపుల్ బీటెక్, ఇంజనీర్ వంటి చదువుల్లో ముందు స్థానాల్లో ఉన్నందుకు మా కళాశాల తరపున ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ నరసింహరాజు, అధ్యాపకులు కొండలరెడ్డి, శ్రీనివాసరావు, రమేష్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, వెంకటరమణారావు, అంజయ్య, మల్లయ్య, నరసింహారెడ్డి, విఠల్, శ్రీనివాస్, ఎన్ కిరణ్ కుమార్, డిఆర్పి శ్రీనివాసచారి, విద్యార్థులు పాల్గొన్నారు. నామాపూర్ టీఎంసీ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో 12వ వార్షికోత్సవ వేడుకలు మరియు కళాశాలను వీడుతున్నటువంటి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాల్లో ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి ఈ పాఠశాల మరియు కళాశాల విద్యాభివృద్ధిలో ముందుకు సాగాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంఈఓ నిమ్మ రాజిరెడ్డి సార్ గారు మరియు పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బి నమ్మయ్య గారు తెలియజేశారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ఈ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ, ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ నామాపూర్ ఆదర్శ పాఠశాల నుంచి దాదాపు 30 మంది విద్యార్థులకు బాసర ట్రిపుల్ సీటు సాధించడం జరిగింది. మరెన్నో ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, అదేవిధంగా వివిధ రంగాల్లో స్థిరపడడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, విద్యాధికారులకు మరియు నా తోటి ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.